మార్కు సువార్త 9వ అధ్యాయం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు ఆ మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను ఆ 6 దినములైన తరువాత 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును మాత్రం యోహానును మాత్రం అది బాగా చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం ఎంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. చాలు ఆ వాక్యం. హల్లెలూయా. చూడండి, 6 దినములైన తర్వాత ముగ్గురిని మాత్రమే ఎంట పెట్టుకుని వెళుతున్నాడంట. అప్పటికి ఎంతమంది ఉన్నారు ఆయనతో? 12 మంది ఉన్నారు. 12 మందిలో 9 మందిని విడిచిపెట్టి ముగ్గురు మాత్రమే అని రాయబడి ఉంది. ముగ్గురు మాత్రమే అని రాయబడి ఉంది. అందులో యాకోబు 12 అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 12లో చనిపోయాడు. కానీ పేతురు గారు, యోహాను గారు మాత్రం వారు చెప్పిన ప్రతి పత్రికలో కూడా మేము ఊరికే చెప్పట్లేదు, మేము ఆయన తాకాం, ఆ కొండ మీద, ఆ పరిశుద్ధ కొండ మీద మేము ఆయన చూసాం, ఆ తాకిడి అనుభవించాం, ఆ ప్రభావంతో నింపబడ్డాం, అందుకే ఆ చూసింది మేము అనుభవించిందే మీకు చెప్తున్నాం అని అంత రోషంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి దర్శనం కలిగిందట, వారు స్వరం విన్నారంట, దేవుడు దర్శనాన్ని చూశారు, దేవుడు స్వరాన్ని విన్నారు. అందుకే అంత క్లియర్గా చెప్తున్నారు. మేమేం ఊరికే రాలేదు సేవలోకి, మేమేం ఊరికే చెప్పట్లేదు మా దేవుడు గొప్పతనం కోసం. చూసాం, విన్నాం, పొందుకున్నాం. ఆ పొందుకున్నది విన్నది మమ్మల్ని నిలబడినవ్వట్లేదు. దేనికంటే అందరికీ చెప్పకుండా, మేము విన్నది కానీ, మేము పొందుకున్నది కానీ, మేము అనుభవించిన దేవుడు కృప కానీ 10 మందికి చెప్పకుండా, 10 మందిని మా దేవుడు మహిమవైపు నడిపించకుండా మేము ఉండలేం అని యోహాను గారు సాక్ష్యం చెబుతున్నారు. పేతురు గారు కూడా సాక్ష్యం చెబుతున్నారు. హల్లెలూయా. ఒకరు ముగ్గురు మాత్రమే వెంట పెట్టుకున్నాడంట. మరి మిగతా 9 మందిని ఎందుకు వదిలేశారు? ఆ మాట కూడా చదివి నేను ఇది వివరిస్తాను. చూడండి, మిగతా 9 మందిని ఎందుకు వదిలేశాడు ఆ మాట చదువుదాం. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. తర్వాత ఇంకా కొన్ని సువార్తల్లో చూస్తే ఉపవాసం లేక, ప్రార్థన లేక అని అంటున్నాడు. కొన్ని ఈ 9 మంది సీక్రెట్గా ఆయన దగ్గరకు వస్తే ఏమంటున్నాడంటే, మీకు ఉపవాసం లేదు, మీకు ప్రార్థన లేదు. ఎవరిని ఆ కొండ మీదకి తీసుకుని వెళ్తున్నాడంటే, ఎవరికైతే ప్రార్థన భారం ఉందో, ఎవరికైతే ఆసక్తి ఉందో. చూడండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోవాలని ఆశపడతాం కానీ చేసుకోలేం. అప్పుడు మనకు అనిపిస్తుంది, బాబోయ్ నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానేంటి, మరలా నేను ప్రార్థనలో ప్రేరేపించబడేలాగా, ప్రార్థనలో రేపబడేటట్టుగా నా తోటివారు ఎవరైనా, నా పక్కన ఎవరైనా ప్రార్థన సపోర్ట్ ఉంటే బాగున్ను అనే ఆసక్తి ఉంటుంది. కానీ ఈ 9 మందిలో నేను అనుకుంటాను ఆ ముగ్గురులో ఆసక్తి కనబడుతుంది. ఒకవేళ వాళ్ళు కూడా ప్రార్థనలో చల్లారిపోయారు, వారు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నారు, వారు కూడా శరీరాన్ని సుఖపెడుతున్నారు, ఉపవాసం ఉండలేకపోతున్నారు, ప్రార్థనలో గడపలేకపోతున్నారు. కానీ ఆ ముగ్గురులో ఏముందో తెలుసా? లోపల అయ్యో మాకు ప్రార్థనలో రేపేవారు కావాలి, అయ్యో కొంతకాలంగా మరలా ప్రార్థనలో ఉండలేకపోతున్నాను. ఎవరితోనో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కొంతకాలంగా మరలా ప్రార్థనలు ఉండలేకపోతున్నాను, కొన్ని రోజులుగా ప్రార్థనలు ఉండలేకపోతున్నాను, ప్రార్థన చేసుకోవాలని తపన్నాలో కలుగుతుంది, వాక్యం చదవాలని తపన్నాలో కలుగుతుంది, కానీ ప్రార్థనలో ఉండలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, మునుపుటంత ప్రార్థన నాలో లేదు, మునుపుటంత మోకాళ్ళ జీవితం నాలో లేదు, వాక్యం చదవాలని వెళుతున్నాను, నిద్ర మొత్తం వస్తుంది, ఉండలేకపోతున్నాను. కానీ మరలా నాకు ఎవరైనా ప్రార్థన సపోర్ట్ అందిస్తే, మరలా ఎవరైనా నాకు సహాయం చేస్తే, మరలా ఆ కృప నాకు అనుగ్రహించబడతాదేమో, నన్ను ప్రార్థనలో రేపవరు నాకు అనుగ్రహిస్తే బాగున్ను, నాకు సహకరిస్తే బాగున్ను అనుకున్నవారు ఎవరంటే ముగ్గురు. నేను అంటాను 12 మందికి ఏమి లేదంటే ఆత్మలో చల్లారిపోయారు వాళ్ళు. ఉపవాసం లేదు వాళ్ళ దగ్గర, ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. కానీ 12 మంది చల్లారిపోయారు. 12 మందికి ఉపవాసం లేకపోవచ్చు, 12 మంది కూడా ప్రార్థనలో తగ్గిపోయారు, బలహీనమైపోయారు. కానీ ముగ్గురు మాత్రం తపన పడిపోతున్నారండి. అయ్యో చూడండి, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఎలా ఉంటుందంటే, ఏదో తప్పు చేసినట్టు ఉంటుంది ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే ఏదో తప్పు చేసేసినట్టు ఉంటుంది. అందుకే సమయాలు అంటున్నాడు, నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే అది పాపం అంటున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడే యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ ఏ రోజు కూడా ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించకుండా తప్పిపోకూడదు, జాగ్రత్త అంటున్నాడు. అంటే క్రైస్తవుడికి 2 ఉండాలండి. ఒకటేంటి? ప్రార్థన. రోజు ఉండాలా? రోజు ఉండాలి. పడుకునేటప్పుడు కూడా 24 గంటలు ప్రార్థనే మన జీవితం.
కనీసం కొన్ని అధ్యాయులను క్రైస్తవుడిగా మనం రోజు ధ్యానిస్తూ ఉండాలట, రోజు చదవాలి, రోజు ధ్యానించాలి. అందుకే దావీదు అంటున్నాడు, క్రొవ్విన అంతేనా, క్రొవ్విన మీదటికి దొరికినట్టుగా నాకు ఉంది, జుంటు తేనె దారుల కంటే మధురంగా ఉన్నదంటున్నాడు. 119వ కీర్తన మీరు చదివితే అంతా వాక్యం కోసమే. అక్కడ ఎక్కువగా దావీదు కీర్తనంతా వాక్యం కోసం, కృప కోసం ఇవే కనబడతాయి. కృప ఎక్కువగా, కృప వాక్యం కోసమే ఎక్కువ ఉంటుంది. అందుకే కీర్తన చదవాలి ప్రతి యవనస్తుడు. ప్రతి వాక్యం చదువుతామో బాబో ఇలా ఉంది కదా అని కొన్ని విడిచిపెట్టడమే కాక, వాక్యం చదువుకున్నప్పుడు లేకపోతే వాక్యం వింటున్నప్పుడు ఒక భయం మనలో కలుగుతుందండి. ఒకవేళ నీకు చదివే అనుభవం లేకపోయినా వాక్యాన్ని వినాలి. ఒకవేళ చదువుకున్నవారు, చాలామంది చదువుకున్నవారు ఉండరు. ఇప్పుడు చూడండి, ఫోన్లో ఏదో చూసే బదులు ఫోన్లో ఏమొస్తుంది చెప్పండి, ఆడియో బైబిల్ వస్తుంది. అది చక్కగా వింటా ఉండాలి. ఏదైనా చెప్పండి, మనం ఏది వింటామో అది మన హృదయంలోకి వెళుతుంది. చెడు వింటే చెడు హృదయంలోకి వెళ్ళి మన జీవితాన్ని పాడు చేస్తుంది. అదే నువ్వు వాక్యం వినటం ప్రారంభిస్తే వాక్యం హృదయం లోతులోకి వెళ్ళి నీ జీవితాన్ని బాగు చేస్తుంది. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోట్లోంచి నీకు మాటలు వస్తాయి. చాలామంది బూతులు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? చాలామంది వారికి వీరికి పేర్లు పెడుతున్నారంటే కారణం ఏంటి? చాలామంది దైవ సేవకులకు వ్యతిరేకతగా నిలబడుతున్నారంటే కారణం ఏంటి? సంఘానికో సంఘ కుటుంబాలకు వ్యతిరేకతగా నిలబడుతున్నారంటే కారణం ఏంటి? సంఘ కార్యక్రమాలకు అడ్డు నిలబడుతున్నారంటే కారణం ఏంటంటే ఏదో వారి కుటుంబంలో లోకం, వారి హృదయంలో ఏదో వారి హృదయంలో ఉంది. కానీ అలా కాకుండా వాక్యం చదివినప్పుడు, వాక్యంతో మన హృదయాన్ని నింపేసుకున్నప్పుడు, వాక్యానుసారమైన ప్రార్థన చేసిన మనకి ఏమొస్తుందంటే వాక్యమేనండి. ప్రార్థన చేసిన వాక్యంలోంచే, వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యానుసారమైన నడిపింపు, వాక్యానుసారమైన మాటలు, ప్రతీదీ కూడా నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీ నోట్లోంచి మాటలు వస్తాయి. అసూయ నీలో కలుగుతుంది, స్వార్థం నీలో కలుగుతుంది, చెడు మాటలు నీలోకి వస్తున్నాయనంటే ఖచ్చితంగా నీ హృదయంలో ఏదో నువ్వు దేవుడికి చోటు ఇవ్వట్లేదు, దేవుడు వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 12 మంది కూడా ఒక విధంగా ఒకవేళ చల్లారిపోయారేమో. 12 మంది కూడా ప్రార్థనలో అధికంగా లేదు, ఉపవాసం ఉండలేకపోతున్నారు. కానీ వారు 12 మందిలో ఒక ముగ్గురులో తపన చూశాడండి యేసు ప్రభు వారు. చాలా తపన పడిపోతున్నారు, ప్రార్థన చేసుకోవాలని మోకరిస్తున్నారు, ప్రార్థించలేకపోతున్నారు. చాలా తపన పడిపోతున్నారు, ఆత్మలో మొరపెట్టలేకపోతున్నారు, ఆత్మలో గోజాడలేకపోతున్నారు. మీరు గమనించండి, శరీరంలో చేసే ప్రార్థన వేరు, పెదాల నుంచి వచ్చే ప్రార్థన వేరు, ఆత్మలో చేసే ప్రార్థన వేరు. ఆత్మలో నువ్వు మొరపెడితే అద్భుతాలు జరగడం ప్రారంభించబడతాయి. మనం మోకరించి ఆత్మలో ప్రార్థన చేస్తే ఆమేన్ అనేటప్పటికి నీ మనసు అంతా తేలికైపోతుంది. దేవుడే నీ ముందు నిలబడినట్టుగా, దేవుడు వెంటనే నీకు జవాబు ఇచ్చేశాడు అన్నంత సంతోషం మనలో అప్పటికి వచ్చేస్తుందండి. పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందింది. అంతలో ఆయన వస్త్రంలో ప్రకాశమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. చాలు. హల్లెలూయా. మీరు లోకసువార్త చదివితే అక్కడ ఇంకా అద్భుతకరంగా రాయబడి ఉంటుంది. అక్కడ ఇంకా అద్భుతకరంగా కొద్దిసేపు వాళ్ళతో ఉన్నాడంట ఆయన. కొద్దిసేపు వాళ్ళతో 4 వ్యక్తిగా కొద్దిసేపు వాళ్ళతుండి వాళ్ళ మరలా ప్రార్థనలో రేపబడేంత వరకు వాళ్ళతో ఉన్నాడంట ఆయన. అప్పుడు మరలా ఆయన ఏకాంతంగా తండ్రికి మొరపెట్టడానికి ఆయన వెళుతున్నాడు. ఎప్పుడైతే కొద్దిసేపు 4 వ్యక్తిగా వాళ్ళతో పాటు అభిషక్తుడైన యేసు ప్రభువారు ఉన్నారో వెంటనే వారు ఆత్మలో మండడం ప్రారంభిస్తున్నారు. ఇక ఎప్పుడైతే వాళ్ళు ఆత్మలో మండుతున్నారో ఈయన ప్రత్యేకంగా తండ్రితో మాట్లాడడానికి ఏకాంతంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, చాలామందికి సావాస ప్రార్థన ఉంటే ఏం చేస్తాం? మండడం ప్రారంభిస్తాం. యాకోబులా మంటుంది, యోహాను గారికి జడ్జ్ చేశాడు. యోహాను గారికి ఆ మంటుంది, పేతురు గారికి జడ్జ్ చేశారు. వీళ్ళ ముగ్గురికి మంటుంది, కానీ ఆత్మలో అందుకోలేకపోతున్నారు. యేసు ప్రభు వారు కొద్దిసేపు వాళ్ళ మధ్యలో ఆశ పడుతున్న గుంపులోకి వచ్చేసారు. ఆశపడుతున్న వాళ్ళ గుంపులో ఉన్నారు. కొద్దిసేపు వారు మండే వరకు వాళ్ళతో ఉన్నారు. ఇక వాళ్ళు మండడం ప్రారంభించబడ్డ తర్వాత ఈయన ఏకాంతంగా తండ్రితో మాట్లాడడానికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. నేను అడుగుతాను, ఇప్పుడు మీ విజ్ఞాపన టీం ఎలా ఉంది? చెప్పండి, మీ విజ్ఞాపన టీం ఎలా ఉంది? పేతురు గారిలో భారం ఉంది, యోహాను గారిలో భారం ఉంది, యాకోబు గారిలో భారం ఉంది. భారం కలిగిన ముగ్గురిని కలిపాడు. 4 వ్యక్తిగా భారం కలిగిన గుంపులోకి వచ్చేసాడు. ఈరోజు 5 గంటల గుంపు ఉండొచ్చు, 8 గంటల గుంపు ఉండొచ్చు, రాత్రి గుంపు ఉండొచ్చు. మీరు భారంతో ఆశపడితే ఒకవేళ ఈరోజు విజ్ఞాపనకు 15 మందో 10 మందో సమర్పించుకున్నారేమో. ఒకవేళ గుంపులుగా మీరు వస్తున్నారేమో. ఏ గుంపు అయితే ఆశపడితే ఆ గుంపులో యేసు ప్రభువారు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుంపులో యేసు ప్రభువారు ఉంటే మామూలుగా ఉంటుందా?
దర్శనాలు చూస్తున్నారు, దేవుడు స్వరాన్ని వింటున్నారా? చెప్పండి, దేవుడు శక్తిని పొందుకుంటున్నారు. అంత మాత్రమే కదా, అక్కడి నుంచి లెగిసి వెళ్ళబుద్ధి కావట్లేదు అంటారు. ఏదో వచ్చి కాసేపు మాట్లాడుకొని ఏదో చెయ్యాలి కనుక డబ 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 చేసేసుకొని లెగిసి వెళ్ళిపోదామంట కాదు. అక్కడి నుంచి లెగిసి వెళ్ళబుద్ధి కావట్లేదు అంట వాళ్ళకి. అనుపోదామా, ఇక్కడ ఉండిపోదామా, కింద ఉంటే అంత అలా అనిపించట్లేదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అయ్యా, ఇక్కడే ఉండిపోదాం మంచిది అంటున్నాడంటే అదేదో వ్యతిరేకత కాదు, ఆ భారంతో నిండిపోయాడు, ఆ దర్శనాలన్నీ చూస్తున్నాడు, ఆ ప్రభావాన్ని పొందుకొని ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. ప్రార్థనలు అలా అనిపిస్తుంది అండి ఒక్కోసారి. ప్రార్థన నుంచి లేకపోతే కాదు, టైం అయిపోతున్నా మనకి లేకపోతే కాదు, టైం అయిపోతున్నా లేకపోతే అవదు, ఇక్కడ ఉండిపోతే మంచిదయ్యా, ఇక్కడే ఇలాగే ఉండిపోతే మంచిది, మళ్ళీ ఇలా 9 మందిలో చేరాలి నేను, మళ్ళీ ఈ మంట ఆగిపోతేమో, ఈ ప్రేరేపణ ఆగిపోతేమో, ఇక్కడే ఉండిపోతే మంచిది అంటున్నాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు చెప్పుకున్న యేసు ప్రభుకే సలహాలు ఇస్తున్నాడు. సలహాలు పక్కన పెడితే అంత చూసేటప్పటికి అతను కిందకి రావాలనిపించట్లేదు. మళ్ళీ 9 మంది గుంపుతో, ఆత్మ లేని భారం లేని గుంపుతో కలవాలనిపించట్లేదంట అతనికి, పేతురికి. అందుకే ఇక్కడ ఉండిపోదామయ్యా, అబ్బా ఎంత బాగుందో, ఈ కొండ మీద ఎంత బాగుందో, ఎంత ఆనందం, ఎంత అక్కడ తిండి లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేదు, అయినా ఉండిపోతాను ఇక్కడ అంటున్నాడు. ఇలాంటి కృపలోకి వచ్చేయాలి మనం. హల్లెలూయా. ఇలాంటి యేసు ప్రభు నీతో పాటు ఉంటే నిందలు కాదు, అవమానం కాదు. మీకు అద్భుతం ఏంటో తెలుసా? 9 మంది కంటే కూడా ఈ ముగ్గురు తర్వాత అద్భుతకరంగా మార్చబడ్డారండి, అద్భుతకరంగా వాడబడుతున్నారు, అద్భుతకరంగా దీవించబడ్డారు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారి వెళ్ళిన ప్రతి చోట అన్నారు, అదుగో ఆ పరిశుద్ధ కొండ మీద మేము ఏం చూసామో, ఏది తాకేమో, ఏది విన్నామో అదే మీకు చెప్తున్నాం. అంటే చూసింది, విన్నదే, పొందుకున్నదే వాళ్ళ తర్వాత ఘనంగా వారు వాడబడ్డానికి, ఘనంగా వారు పరిచర్య చేయడానికి, ఘనంగా వారు ముందుకు వెళ్ళిపోవడానికి దేవుడు కృప చూపించాడంట. హల్లెలూయా. ఇదంతటికీ కారణం ఏంటి? రానున్న దినాలు అంత ఘనంగా వారు వాడబడ్డానికి, అంత ఘనంగా ముందుకు వెళ్ళిపోవడానికి, ఎన్ని శ్రమలైనా తట్టుకొని ముందుకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అదిగో ఆ కొండపైన చేసిన ప్రార్థన, యేసు ప్రభువుతో పాటు కలిసి చేసిన ప్రార్థన, పొందుకున్న దేవుని యొక్క కృప, దర్శనం, దేవుడి స్వరం. ఈరోజు ప్రార్థన చేస్తే దర్శనాలు చూసేవారుగా, దేవుడు స్వరాన్ని వినేవారుగా, దేవుడు బలం పొందుకొని ఆ ప్రార్థన నుంచి లెగిసేవారుగా ఉండాలి. ఏదో ప్రార్థన చేసుకోవాలి, ఏదో మొరపెట్టాలి, ఏదో వెళ్ళాలి, ఏదో వ్యక్తిగత ప్రార్థన అంటే నేను అంటున్నాను, ఎంత మాత్రం నీ పెదాలతో చేసే ప్రార్థన నీ చుట్టే తిరుగుతుంది. చూడండి, ఇప్పుడు దీపావళిలో తారాజువులు వేస్తారు, అందులో సరైన మందు లేదనుకోండి, తడిసిపోయింది అనుకోండి, ఏం చేస్తుంది? తుస్సు తమ్ముడు తప్ప ఎల్లట్టెళ్ళి నీ దగ్గరే పడుతుంది. అదే మందు అధికంగా ఉండి మందు బాగా కూరి తడి లేకుండా ఉంటే ఎలిగించడమే ఆలోచన, ఆడికి వెళ్ళిపోద్ది, సౌండ్లు చేసుకుంటూ ఇక మళ్ళీ నీ పక్కన కనపడదు అది. అలా ఉండాలి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా.